మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్లోని బంధువుల ఇంటికి శుభకార్య నిమిత్తం వెళ్లి తిరిగి వచ్చిన వెంటనే ఆత్మహత్యకు పాల్పడింది. ఇంతకీ ఆ మహిళా ఉద్యోగి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? తన బంధువుల మాటలు ఆమె ఆత్మహత్యకు కారణమా, లేక కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? విచారణ చేస్తున్న పోలీసులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో సరస్వతీనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజశ్రీ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం వరకు కూడా తన గది తలుపులు తీకపోవడంతో అనుమానం వచ్చి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూసేసరికి అప్పటికే రాజశ్రీ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాజశ్రీ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిన్న హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లి శుభకార్య కార్యక్రమంలో పాల్గొని తిరిగి జడ్చర్లకు చేరుకుంది. ఈ రోజు ఉదయం తన ఇద్దరు పిల్లల్ని ఎప్పటిలాగే స్కూలుకు పంపి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త శ్యామ్ సుందర్ గత కొన్నాళ్లుగా నారాయణపేట జిల్లా కేంద్రంలో మెడికల్ షాప్ నడుపుతున్నాడు. రాజశ్రీ మిడ్జిల్ మండలం వెలుగోముల గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తోంది. రాజశ్రీ ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. ఘటన విషయాన్ని పోలీసులు రాజశ్రీ తల్లిదండ్రులకు తెలపడంతో జడ్చర్లకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబీకులు రాజశ్రీ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజశ్రీ ఇంటి వద్దనే ఉన్న ఓ మహిళ ఏం జరిగిందనే విషయాన్ని తెలియజేసింది. రాజశ్రీ భర్త శ్యామ్ పలుసార్లు తనకు ఫోన్ చేయడం, రాజశ్రీ గురించి అడగడంతో పలుసార్లు తను తలుపు కొట్టి ఆమెను పిలిచేందుకు ప్రయత్నించానని, ఎన్నిసార్లు తలుపు తట్టినా ప్రయోజనం లేకపోయిందని తెలిపింది. ఫోన్ చేసి ఇట్లా మా అమ్మ ఫోన్ ఎత్తలేదు, మేము హైదరాబాద్ పోవాలి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవాలి, మా ఊళ్ళు ఆస్ట్రేలియా ఎక్కడ పోతున్నారు అని చెప్పిండు. ఫోన్ ఎత్తలేదు ఒకసారి చూడవాక అని చెప్పిండు. సరే అని నేను తింటున్న షామ్ తిన్నాక పోయి ఎట్లా ఎత్తా అని చెప్పి పోయి డోర్ కొట్టినా, బాగా గట్టిగా డోర్ కొడితే తీసలేదు. ఫోన్ చేసిన నేనే ఫోన్ చేసి రాజశ్రీ అని చెప్పిన. రాజశ్రీ అని అనుకుంటే ఏమంటలేదు, సపడలేదు, ఏం లేదు. నాకు భయం అయింది. పైన ఉన్న మా రెంట్ అబ్బాయిని పిలిచిన, ఇంకొకటి ఇట్లా పిలుదురా, నాకు పని వినిపిస్తలేదేమో, నువ్వు కొత్త గట్టి వెళ్తువు అని పిలిస్తే ఆ అబ్బాయి వచ్చి మేడం మేడం అని పిలిచిన, గట్టి కొట్టిండు, తీసలేదు. మళ్ళీ వాళ్ళ ఆయన ఫోన్ చేసిన, శ్యామ్ ఇట్లా ఎత్తలేదు, మేము ఇట్లా ఫోన్ వేసి ఎత్తలేదు, ఎంత పిలిచినా పలుకుతలేదు అని చెప్పిన. సరే అక్క పండుకుందేమో, రాత్రి మొత్తం నిద్ర కాసింది, పొద్దున జర్నీ కూడా వేసి వచ్చింది కదా, 6:30కి వచ్చింది, ఇక్కడ పొద్దున 6:30కి వచ్చింది, పండుకుందేమో లే అక్క అని చెప్పింది. సరే పండుకుంది కదా, నేను వచ్చి ఇంట్లోకి వచ్చిన. మళ్ళీ ఒక 15-20 నిమిషాల పోయి మళ్ళీ కొట్టిన, ఇట్లా మళ్ళీ చేసిన ఆయన ఫోన్, అక్క మళ్ళీ ఒకసారి కూడా ఇల్లు ఎత్తలేదు, నేను కూడా చేసిన ఫోను అని. సరే అని మళ్ళీ కొట్టిన. ఇంకా కొట్టినాక మళ్ళీ ఇంకా సరే లేక పండుకొని పిల్లలు వచ్చి టైం 4 లేసేదేమో అపృతం లేదు. సరే అని నేను ఊరుకొని మళ్ళీ 4కి 4:10కు అట్లా మళ్ళీ పోయి లేపితే ఇంకా ఎంత లేసలేదు. నేను మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసి ఏం చెప్పిన, షామి మన నొల్లు అయిందా అడిగిన, షామి మన నొల్లు అయిందా, ఎందుకు మీరు మీ ఆమె ఎందుకు ఇస్తలేదు, ఒక ఫోన్ రింగ్కే లేపుతుందా, ఎప్పుడైనా మేము మా ఇంట్లో 3 years చూస్తున్నా కదా, మేము ఒక ఫోన్ రింగ్కే లేపుతుంది, ఇంకొకటి మనం డోర్ కొట్టగానే తీస్తుంది, అంత మొగ్గులు ఎప్పుడు పడుతుంది. సరస్వతి కాలనీలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో ఘటనాస్థలికి వచ్చినట్లు జడ్చర్ల పట్టణ ఎస్ఐ మల్లేష్ తెలిపారు. మృతికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియవని, తదుపరి విచారణలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని జడ్చర్ల పట్టణ ఎస్ఐ మల్లేష్ తెలిపారు. నేను ఎస్ఐ మల్లేష్, జడ్చర్ల పోలీస్ స్టేషన్లో. ఈరోజు మాకు ప్రాథమిక సమాచారం అందిన మేరకు ఇక్కడ సరస్వతీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 7లో ఒక లేడీ ఉరి వేసుకొని చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మేము ఇక్కడికి వచ్చినాము. తలుపులన్నీ కూడా బయట నుంచి లోపల నుంచి కూడా గొల్లెం పెట్టుకొని ఉండింది. మేము వంట రూమ్కి సంబంధించిన గొల్లాన్ని తెరుచుకొని లోపలికి పోయి చూడగా ఒక అమ్మాయి దాదాపు 30-32 సంవత్సరాల వయసు ఉంటుంది. అమ్మాయిపై ఉరేసుకొని బట్టి ఉన్నది. తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అని ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి పేరు రాజశ్రీ, తను వెలుగొమల గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుందని తెలిసింది.
మృతికి గల కారణాలు అనేవి ప్రస్తుతానికి అయితే తెలియదు. మొత్తం విచారణ తదుపరి విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలియజేస్తాం. మరోవైపు రాజశ్రీ ఆత్మహత్యకు కుటుంబ కలహాలు ఏమైనా కారణమా లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.